ఇవాళ గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. హారతి కార్యక్రమం ఇస్తూ సాయిబాబాను దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తుతున్నారు. మనం వరంగల్ భద్రకాళి ఆలయ ఆవరణలో ఉన్నటువంటి సాయిబాబా గుడిలో ఉన్నాము. ఇప్పుడే స్వామివారికి హారతి కార్యక్రమం అయిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకునేందుకు బయట 3-4 కిలోమీటర్ల మేర భక్తులు పోటెత్తినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. స్వామివారిని ఇవాళ దర్శనం చేసుకుంటే, గురు పౌర్ణిమ సందర్భంగా దర్శనం చేసుకుంటే అంతా మంచే జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు రద్దీ తెల్లవారుజాము నుంచే భద్రకాళి అమ్మవారిని దర్శనం చేసుకుని ఒకవైపు భద్రకాళి ఆలయంలో శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే ఆవరణలో ఉన్నటువంటి ఇవాళ సాయిబాబాను కూడా దర్శనం చేసుకునేందుకు గురు పౌర్ణిమ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆలయ అర్చకులు ఉన్నారు, మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ఇవాళ గురు పౌర్ణిమ యొక్క విశిష్టత ఏంటండి? ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు? సద్గురవే నమః. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు మనకు విద్య నేర్పినటువంటి బల్లో టీచరు, మనకు జీవితానికి అవసరమైనటువంటి మంచి చెడులు చెప్పేవాడు గురువు. అలాంటి గురువులందరికీ గురువైనటువంటి సమర్థ సద్గురు సాయినాథుడే సమస్త దేవతలకు అందరికీ కూడా బృహస్పతి రూపం అయినటువంటి అవతారమూర్తి సాయినాథుడు కనుక ఆయన యొక్క అవతరణ దినోత్సవంగా ఈ గురు పౌర్ణమిని విశిష్టతను జరుపుకుంటున్నాము. ఈరోజు అష్టోత్తర కలశాభిషేకము, అన్నదాన కార్యక్రమము, భజనాది కార్యక్రమములు, సాయంకాలం పల్లకి సేవాది కార్యక్రమములు భక్తులు చాలా విశేషంగా పాల్గొని సాయినాథుని కృపకు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఇవాళ దర్శనం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా ఉంది. ఈరోజు గురువును దర్శించుకోవడం వల్ల సమస్త గ్రహ దోషాదులు కానీ సమస్తమైనటువంటి అన్నీ కూడా ఎలాంటి పాపదోషాలు అన్నీ ఉన్నా కూడా పోతాయి అని చెప్పేసి శాస్త్రవచనం. బృహస్పతి అన్ని దేవతలకు కూడా బృహస్పతి గురువు కనుక అలాంటి బృహస్పతి స్వరూపమైనటువంటి సాయినాథుని దర్శించుకోవడం వల్ల గ్రహ దోషాలు, జన్మాంతర పాపాలన్నీ కూడా తొలగిపోయి సుఖశాంతులతోటి వర్ధిల్లుతారు. కనుక ఈ గురు పౌర్ణమి నాడు స్వామివారిని అందరూ కూడా దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇది అయ్యగారి అభిప్రాయం, ఆలయ అర్చకుల అభిప్రాయం. వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం చేసుకోవడానికి వచ్చారు. ఇవాళ సాయినాథుని ఈ దర్శనాన్ని, ఇవాళ ఈ రూపాన్ని దర్శనం చేసుకుంటే భక్తుల మంచి జరగడమే కాకుండా, కష్టాలన్నీ తొలగడమే కాకుండా, పాపాలన్నీ తొలగిపోతాయనేటువంటిది భక్తుల విశ్వాసంగా వస్తుంది. అందుకనే ఇవాళ సాయిబాబాను దర్శనం చేసుకునేందుకైతే భక్తులు పోటెత్తుతున్నటువంటి దృశ్యాలు సాయిబాబా ఆలయాల్లో కనిపిస్తోంది. వీడియో జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్ర యువతి, వరంగల్.